తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండవ రోజుకు చేరుకుంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బస్సులు నడవకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలో 377 బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. డిపోల ముందు ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యామ్నాయంగా అద్దె బస్సులను నడుపుతున్నా అవి అవసరాలకు సరిపోకపోవడంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కునే పరిస్థితి వచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేంద్ర అందిస్తారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండవ రోజు మాత్రం ఉధృతంగా కొనసాగుతుంది. ఇప్పటికే ఏదైతే వివిధ డిపోలకు సంబంధించినటువంటి బస్సులు కూడా ఎక్కడికక్కడ నిర్బంధం చేయడంతో వారంతా కూడా కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఆర్టీసీ కార్మికులంతా కూడా ఏదైతే డిపోల నుంచి కూడా బస్సులు వెళ్లకుండా కూడా ప్రత్యేకంగా వీరంతా కూడా డిపోల వద్ద కూడా దాన్ని ఆందోళన చేపడుతున్నారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 7 డిపోల్లో దాదాపుగా ఇప్పటికే 337 సర్వీసులకు సంబంధించినటువంటి వాటిని కూడా బయటికి వెళ్ళనీయకుండా ప్రత్యేకంగా వీరంతా కూడా ఆందోళన చేపడుతున్నారు. ప్రస్తుతం మాత్రం ఈ ధర్నాకు సంబంధించి ఇప్పటికే పలు డిమాండ్లతో కూడా వీరంతా కూడా పరిష్కారం అయ్యే దిశగా కూడా కృషి చేయాలని చెప్పేసి ప్రభుత్వంపై కూడా ఒత్తిడి తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు హైయర్ బస్సులన్నింటినీ కూడా ప్రత్యేకంగా అటు ఆర్టీసీ యాజమాన్యం కూడా నడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఆర్టీసీకి సంబంధించినటువంటి కొంతమంది కార్మికులు మనతో ఉన్నారు. వారిని అడిగి అసలు ఏం జరుగుతుందనే విషయాన్ని వారు మాట్లాడి తెలుసుకుందాం. ప్రధానంగా చెప్పండి, మీకు సంబంధించి ఇప్పటికే 2 రోజుల నుంచి కూడా చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు అయితే ఎటువంటి స్పందన లేదు, స్పందించట్లేదు. గత ప్రభుత్వం అయితే ఎటువంటి నిర్ణయాలు తీసుకుందో అదే నిర్ణయం ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా తీసుకుంటుంది. అసలు వీళ్ళు ఏ బేస్లో నడుస్తున్నారు, ఏ పొజిషన్? అసలు ఆర్టీసీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అని చెప్పి మాకు మద్దతు ఇచ్చి గెలిచిన ఒక రేవంత్ అన్న గారు ఇలా మా ఆర్టీసీని ఎట్లా మర్చిపోతున్నా అనేది మాకు అర్థం కావట్లేదు. అంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకులు ఆర్టీసీని అడ్డం పెట్టుకొని గెలిచి గద్దెనెక్కి ప్రజల్ని, కార్మికుల్ని, ప్రతి ఒక్క తెలంగాణ బడుగు బలహీన వర్గాలని ఎట్లా మర్చిపోతారు? అంటే ఓట్ల కోసమే పేదోళ్ళు, బడుగు బలహీన వర్గాల, ఇక మిగతా విషయాల్లో పేదోళ్ళు దేనికి పని? అంటే గెలిచే వరకు పేదోడు కావాలి, గెలిచిన తర్వాత మీకు బడాబాబులు కావాలి పక్కన. ఒక కార్మికుడు కష్టపడుతుంటే నీకు అర్థం కావట్లేదా? మీ ఇంటి నుంచి మీ ఇంటి ఆడబిడ్డ బయటికి వెళ్తే ఎవరన్నా అడ్డుంటే ఎక్స్క్యూజ్ మీ, సైడ్ ప్లీజ్ అని అడుగుద్దే. మరి నా ఆర్టీసీ ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే, నువ్వు ఏ నినాదం అయితే చేసి ఏ ఆర్టీసీ కార్మికులకైతే అండగా ఉంటున్నాను నిలబడ్డావు, మేనిఫెస్టోలో ఏం పెట్టినావు, ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేయాలి, కార్మికుల పనిభారం తగ్గాలి. చెప్పండి, ప్రధానంగా ఇప్పటికే 2వ రోజు కూడా సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి స్పందన వచ్చే అవకాశం కూడా ఉందంటారు? ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కరువైందండి. ఈరోజు ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నాం, మేనిఫెస్టోలో పెట్టేటప్పుడు ఏ కమిటీ వేసి మేనిఫెస్టోలో పెట్టారు? ఇలా కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ కార్మిక వర్గాన్ని వంచనకు గురి చేస్తున్నారు. ఏ కమిటీలు? సీతక్కని నేను అడుగుతున్నాను. ఆడబిడ్డలు అంటున్నారు, వీళ్ళంతా ఆడబిడ్డలు కదా? మాకు అమ్మలు అక్కలు లేరా? ఆడబిడ్డలు ఇబ్బంది పడుతున్నారంటున్నారు. మా పొట్టలు మార్చుకొని మేము ఉద్యోగాలు చేయాలా? 2021 PRC ఇవ్వు, 2025 PRC ఇవ్వు. ఆర్థికపరమైన అంశాలు అడగొద్దు. మా క్వశ్చన్ చేయడానికి మాకు సంఘాలు అవసరం లేదు. మేము ఎంతకాలం ఓపిక పట్టాలా? 2.5 సంవత్సరాలు నీ ప్రభుత్వం వచ్చి నిన్ను నమ్మి ఓట్లేసి గెలిపించాం. పాతవాడు బాగాలేదని నిన్ను తీసుకొచ్చాం, వాడిని ఫామ్ హౌస్లో పరిమితం చేశాం. మేము ఎంతో కష్టపడి వారియర్స్గా పనిచేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చాం. మమ్మల్ని వంచన గురి చేసి మా సమస్యలను వెంటనే పరిష్కరించాలి, చర్చలకు పిలవాలి జేఏసీని. సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా మేము ఆందోళన అయితే చేపడతామని చెప్తున్నారు. వీరికి వివిధ సంఘాలు కూడా మద్దతు తెలుపుతున్న పరిస్థితి కనిపించింది. చెప్పండి, ప్రధానంగా ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు 2 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రయాణికులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు వాళ్ళ న్యాయమైన డిమాండ్ను పరిష్కరించాలని అధికారంలో రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రచారంలో ఏ అయితే హామీలు ఇచ్చినా హామీలనే అమలు చేయాలని చెప్పి వారు గత 21వ తారీఖు నైట్ 12 గంటల నుంచి ఈ రోజు వరకు కూడా సమ్మె చేస్తున్నా కూడా ప్రభుత్వం కొద్దిగా కూడా శుద్ధి లేకుండా వాళ్ళతో చర్చలు జరపకుండా బయట ఎవరైతే ఉన్నారో వాళ్ళని కండక్టర్లకి డ్రైవర్లను పిలిపించి ప్రైవేటు బస్సులతో ఈరోజు బయటికి పంపించిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనపడతా ఉంది. ఇలాంటివి కాకుండా కార్మికులు ఏదైతే సమ్మె చేస్తారో వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించేలాగా చూడాలి తప్ప ఈ సమ్మెని ఇంకెక్కువ చేసేలాగా చేస్తే మాత్రం దీనికి ప్రజా సంఘాలుగా పీడీఎస్ విద్యార్థి సంఘంగా వాళ్ళకి పూర్తిగా మద్దతు ఉండి ఉద్యమాలు కొనసాగిస్తాం. ప్రధానంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ పీజీ ఎగ్జామ్స్ జరగబోతూ ఉన్నాయి. 20-30 కిలోమీటర్ల నుంచి విద్యార్థులు వస్తూ ఉంటే వాళ్ళు
ఎగ్జామ్స్ ఎక్కడ రాయాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. 9 గంటలకు ఎగ్జామ్ పెడితే వాళ్ళు వచ్చేటప్పుడు ఈరోజు 1-2 అవుతుంది. వాళ్ళని బయటికి పంపించే పరిస్థితి ఈరోజు ఎగ్జామ్ సెంటర్లో కనపడతా ఉంది. దీనికి సమాధానం సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. విద్యాశాఖ మంత్రి ఎవరైతే వాళ్ళు చెప్పాలి. వీళ్ళ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే మాత్రం ఇక్కడ నుంచి ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు గడ్డ నుంచి మొదలైతే ఉద్యమం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికైనా మీ ప్రవర్తన మార్చుకోకపోతే మాత్రం మీ పతనం మొదలవుతుందని చెప్పి సందర్భంగా వారికి హెచ్చరిస్తా ఉన్నాం. ఏదైతే ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకి వివిధ రాజకీయ సంఘాలతో పాటు అటు విద్యార్థి సంఘాలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. ఖచ్చితంగా వేరే న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు కూడా అంటే ఈ సమ్మె అయితే కొనసాగుతుందని చెప్తున్నారు. ఇప్పటికే ఆర్టీసీ జేఏసీకి సంబంధించినటువంటి వారు కూడా ఈరోజు మహాధరణ కార్యక్రమం చెప్తున్నారు. దీన్ని విజయవంతం చేసేందుకు కూడా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. అదేవిధంగా ప్రయాణికులు కూడా అంటే మద్దతు తెలపాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్తో ఉపేందర్, రాజ్ న్యూస్, ఖమ్మం.